క్రీడాకారులకు ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుంది. అద్భుతాలు చేసే క్రీడాకారులు ఆకాశం నుండి కాదు, భూమి నుండే వస్తారు. భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ గ్రౌండ్గా పీపీఎల్ గ్రౌండ్ అభివృద్ధి చేస్తాం. జిల్లా స్థాయి ఆటల పోటీలు పెబ్బేరులోనే నిర్వహించేందుకు వీలుగా క్రీడా కాంప్లెక్స్ నిర్మాణం. క్రీడల్లో పాల్గొనడమే విజయం, గెలుపోటములు సహజం. క్రీడాకారులు తమ ప్రతిభను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో శ్రీ 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 చౌడేశ్వరీదేవి జాతర మహోత్సవాల సందర్భంగా పెబ్బేరులోని జూరల క్యాంపులో నిర్వహించిన పీపీఎల్ క్రికెట్ ఆటల పోటీలను మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిడి దినజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు స్థానిక నాయకులతో కలిసి చౌడేశ్వరీదేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ క్రీడాకారులు తమ ప్రతిభను ఎప్పటికీ అప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. గెలుపోటములు సహజమని, క్రీడల్లో అద్భుతాలు సృష్టించేవారు ఆకాశం నుండి కాదు, భూమి నుండి, ఈ నేల నుండి వస్తారని, క్రీడాకారులు తమ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని కోరారు. క్రీడల కోసం, క్రీడాకారుల కోసం ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ గ్రౌండ్గా పీపీఎల్ గ్రౌండ్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అంత దూరం తప్పకుండా చేస్తా అని చెప్పిన. అట్లా మనం ఎక్కడి నుంచో రారు, ఆకాశంలోకి వెళ్ళి రారు. అద్భుతాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా గ్రౌండ్ నుంచే వస్తారు, ఈ నేల మీద నుంచే వస్తారు, ఈ మట్టిలోంచే వస్తారు. వాళ్ళకి కావాల్సిందల్లా సందర్భానుసారంగా అవసరమైనప్పుడు కొద్దిపాటి ప్రోత్సాహం, భుజం తట్టడం, ధైర్యం నింపడం, మేమున్నామని చెప్పడం, మనకు వీలైనంత కొంత ఇతోదిక సాయం చేయడం. ఇది చేస్తే చాలు, చాలా మందిని మనం వృద్ధిలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న సూచన ముందే చేస్తూ, భవిష్యత్తులో ఈ గ్రౌండే కాదు, గ్రౌండ్కు ఒక్క క్రికెటే కాదు, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్గా ప్రిపేర్లో ఈ గ్రౌండ్ మనం డెవలప్ చేద్దాం. అంటే సమీకృత క్రీడా ప్రాంగణంగా డెవలప్ చేద్దాం. దానికి నిధులు ఎంత ఏంది అనేటువంటిది ఆ రోజున్న పరిస్థితిని బట్టి నిధులకు కొరత లేకుండా ఒక ప్రణాళిక ప్రకారంగా చేద్దాం. అవసరమైతే జిల్లా స్థాయిలోని ఏ రకమైనటువంటి ఆటల పోటీలైనా సరే ఈ పెబ్బేరు గ్రౌండ్లో నిర్వహించేటువంటి విధంగా మనం దీన్ని తీర్చిదిద్దాం. నా మైండ్లో ఉంది. సోదరులు కరిస్వామి గారు కూడా సందర్భోచితంగా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు వారికి. తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేద్దాం. మంచి ప్రమాణాలతో కూడినటువంటి ఇంటిగ్రేటెడ్ స్టేడియంగా దీన్ని మార్చుకుందాం. అన్ని హంగులు, అన్ని వసతులు ఉండేటట్లు, అవసరమైతే ఇక్కడ వచ్చి ఉండేటువంటి వాళ్లకు వసతి ఉండేటట్లుగా కూడా ఏదైనా సమీపంలో ఇంకేదైనా స్థలం తీసుకొని ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేసుకుంటే ఒక హాస్టల్ వసతి లాగా ఉంటుంది, అకామిడేషన్ లాగా ఉంటుంది, బెస్ట్ ట్రైనింగ్ కోసం ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చూద్దాం. క్రీడాకారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా పాల్గొనడమే ఒక విజయం, ఆట ఆడడమే ఒక విజయం, గెలుపోవడములు కాదు, పాల్గొనడమే ఒక విజయం లాంటిది. స్పోర్టివ్గా తీసుకొని మీరందరూ కూడా మంచిగా పర్ఫామ్ చేయండి. ఏ టీం నుంచి మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారో అది మళ్ళీ టీంలో మీరు ప్రదర్శించాలి. అది క్రీడాకారుడి యొక్క నైపుణ్యం. ఏంటంటే మనకున్నదే మన గొప్ప అనుకోవద్దు. మన మీద ఆడినటువంటి వాడిలో ఉన్న గొప్పతనం ఏంది, స్కిల్ ఏంది, వాడి బ్యాటింగ్ స్కిల్ ఏంది, బౌలింగ్ స్కిల్ ఏంది, ఫీల్డింగ్ స్కిల్ ఏంది, వికెట్ కీపింగ్ స్కిల్ ఏంది, మనకంటే మెరుగ్గా ఎక్కడ ఉన్నాడు అనేది మీరు క్యాచ్ చేస్తే మీరు నిజమైనటువంటి క్రీడాకారులు, నిజమైనటువంటి క్రీడాస్ఫూర్తి అది. ఆ రకంగా ఎప్పటికప్పుడు మీ ప్రతిభను మెరుగుపరచుకోండి. నిర్వాహకులకు మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ.